సముద్రంలో బోటుతో గల్లంతైన కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారులు క్షేమంగా ఉన్నారంటూ గుర్తించారు. ఈ నెల 3న అల్లవరం మండలం ఓడరేవుల నుంచి వేటకు వెళ్లి గల్లంతైన బోటు ఆచూకీ లభ్యమైంది. ఒడిశాలోని పారాదీప తీరానికి 7గురు మత్స్యకారులు చేరుకున్నారని గుర్తించారు. వారి క్షేమ సమాచారంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులను స్వస్థలాలకు తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపట్టారు. 23 రోజులుగా మత్స్యకారుల కోసం అధికార యంత్రాంగం గాలించింది. మత్స్యకారులను రేపు ఓడరేవులకు తరలించనున్నారు. సముద్రంలో బోటుతో గల్లంతైన కోనసీమకు చెందిన మత్స్యకారులు క్షేమంగా ఉన్నారంటూ గుర్తించారు. ఈ నెల 3న అల్లవరం మండలం ఓడరేవు నుంచి వేటకు వెళ్లి గల్లంతైన బోటు ఆచూకీ లభ్యమైంది. దీంతో ఒక్కసారిగా మత్స్యకారుల కుటుంబాల్లో కూడా వాళ్ళ రాకతో ఆనందం వ్యక్తమవుతోంది. మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, గడిచిన 8 రోజులుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వేటకు వెళ్లిన 7 మంది గల్లంతవడంతో దీని మీద ఆందోళన నెలకొనడం జరిగింది. ఇదే క్రమంలో కొద్దిసేపటి క్రితమే ఆ కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ శుభవార్త అందించారు. వేటకు వెళ్ళినటువంటి 7గురు వ్యక్తులు కూడా పశ్చిమ బెంగాల్ సముద్ర తీరానికి చేరినట్లుగా అధికారులు సమాచారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మంత్రి అచ్చెన్నాయుడు కూడా 7గురు మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని చెప్పి ప్రకటించారు. ఈ నెల 3న అల్లవరం మండలం ఓడలరేవు నుంచి 7గురు మత్స్యకారులు బోట్లో సముద్ర వేటకు వెళ్లారు. అయితే బోటులో సాంకేతిక సమస్య తలెత్తడంతో వారు పశ్చిమ బెంగాల్ తీరానికి అయితే చేరుకోవడం జరిగింది. మత్స్యకారులు అంటే వారు బోటుకున్నటువంటి ఏవి కూడా టెక్నాలజీ సరిగా పనిచేయకపోవడం, వారి మొబైల్స్ పనిచేయకపోవడంతో వారు ఎక్కడున్నారు అనేది అధికారులు ట్రేస్ చేయడంలో కొంత ఆలస్యమైంది. అటు కోస్ట్ గార్డ్ కావచ్చు, నేవీ కావచ్చు, మత్స్యశాఖ అధికారులు మత్స్యకారులు అంతా కూడా వారిని జల్లెడ పట్టేందుకు గడిచిన 8 రోజులుగా తీవ్ర ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో పశ్చిమ బెంగాల్ తీరానికి చేరినటువంటి మత్స్యకారులు అధికారులు అయితే ఐడెంటిఫై చేసి వారితో మాట్లాడడం జరిగింది. వారంతా కూడా ఎవరైతే కాటూరి సతీష్ కుమార్, కొల్లాటి శ్రీనిబాబు, కొల్లాటి యేసుదాస్ తో పాటు పాలేటి ఆదినారాయణ, సంగాని తాతారావు, పాలేపు శాంతారావు, కొనపాతి రామకృష్ణ వర్మ ఈ 7గురు కూడా సురక్షితంగా ఉండడం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితి కూడా ఆరా తీశారు. వారంతా కూడా సురక్షితంగా ఉన్నారు. అయితే వీరిని 2-3 రోజుల్లో తిరిగి స్వగ్రామానికి తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకు అందించేందుకు అధికారులు నిమగ్నం అవడం జరిగింది. ప్రస్తుతానికి అయితే అధికారులతో 7గురు మత్స్యకారులు టచ్ లో ఉన్నారు. వారికి కావాల్సినటువంటి సదుపాయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతుంది. ఇక్కడి నుంచి ప్రభుత్వం తరఫున వారికి అంటే పశ్చిమ బెంగాల్ వెళ్ళి వారిని తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకు క్షేమంగా అందించేందుకు ప్రస్తుతం అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. 7గురు కూడా మత్స్యకారులు సురక్షితంగా ఉండడంతో ప్రస్తుతం ఆ 7 కుటుంబాలు కూడా కొంత ఆనందం వ్యక్తం చేయనటువంటి సందర్భం కనిపిస్తుంది. వారిని కలిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.